ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్, పాక్ దుస్సాహసానికి గట్టి బుద్ధి చెప్పామన్న భారత సైన్యం, మళ్లీ కవ్విస్తే అణిచివేస్తామని హెచ్చరిక. ఉగ్ర శిబిరాలపై దాడుల్లో 100 మంది ముష్కరుల హతం, వైమానిక స్థావరాలపై నిప్పుల వర్షంలో 40 మంది పాక్ సైనికులు మృతి చెందారన్న భారత్. పాక్ బుల్లెట్లకు ఫిరంగులతో జవాబు చెప్పాలన్న ప్రధాని, కశ్మీర్పై మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదన్న కేంద్రం, పీఓకేను అప్పగించాలని చెలోక్తులు. ఆపరేషన్ సింధూర్తో భారత్కు 3 కీలక విజయాలు, ఇకపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడాల్సిందేనన్న కేంద్ర వర్గాలు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు, ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని అధికారుల సూచన, కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు. రేపు భారత్ పాక్ డీజీఎంఓల కీలక భేటీ, సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై చర్చ, సైనికాధికారులకు ప్రధాని దిశానిర్దేశం. అశ్రు నయనాల మధ్య వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు, ప్రముఖుల నివాళి, బాధిత కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆర్థిక సాయం. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల, అన్ని విభాగాల్లో అబ్బాయిలదే పైచేయి, ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులకు మొదటి 3 ర్యాంకులు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన పోరులో పాకిస్తాన్ సైన్యం 40 మంది వరకు సైనికులను కోల్పోయిందని వెల్లడించింది. కొన్ని పాకిస్తాన్ యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు భారత వాయుసేన వెల్లడించింది. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించి పాకిస్తాన్ ఇవాళ రాత్రి ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పహల్గాంలో 26 మంది అమాయకులను ముష్కరులు పొట్టన పెట్టుకున్న తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని స్పష్టం చేశారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించామన్న లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5, పాక్లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపారు. తాము చేపట్టిన ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న ఆయన, దాడుల భయంతో ఉగ్ర శిబిరాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందన్న రాజీవ్, తర్వాత తగిన మూల్యం చెల్లించుకుందని తెలిపారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రి భారత్పై గగనతల దాడికి పాకిస్తాన్ యత్నించిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. Commencing about 2000 hours, that is 8 p.m. local time, on 8th of May, several Pakistani unmanned aerial systems, drones, combat vehicles attacked multiple IF bases. These included Jammu, Udhampur, Pathankot, Amritsar, Bhatinda, Nal, Dalhousie, Thois, Jaisalmer, Uttarlai, Falodi, Nalia. These were almost simultaneous and they came in waves. All our AD guns and other systems were waiting for them. All these waves were neutralized by our trained crew using the air defense systems that they have, and also some of them were utilized using our legacy systems like Pechoras and IF Summer, which we have recently acquired. And some were neutralized by the Garud snipers. There was no damage on ground from these incursions and these mass raids, if I could call them, from the Pakistani side.
డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్తాన్ పౌర విమానాలను ఆకాశంలోకి అనుమతించిందని త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి గమనిస్తూనే పాక్ సైనిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy was apparent from the number of civilians, inhabited villages and religious sites such as Gurudwaras that were unfortunately hit by them, leading to a sad loss of lives. The Indian Air Force played a major part in these strikes by engaging some of these camps, and the Indian Navy provided wherewithal in terms of precision munitions. వాయుసేన క్షిపణి రక్షణ వ్యవస్థలతో భారత సైన్యం పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం పంపిందని త్రివిధ దళాల అధికారులు వివరించారు. పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించామన్నారు. సైన్యం వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకదళం సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధమన్న అధికారులు ఈ రాత్రి మరోసారి దాడికి తెగబడితే ప్రతిచర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో పాకిస్తాన్ ఊహకే వదిలేస్తున్నామంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. पहले सवाल का जवाब दूंगा. I will make few sentences and leave it for your imagination. First of all, as I mentioned, we have quantitative and qualitative edge to deliver a massive blow to our adversary, and we completely dominate in the maritime front. Indian Navy's action is part of the escalation ladder mechanism which we have worked out amongst 3 services. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. That's all. పాక్ సైన్యం ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారాలు ఇచ్చారని డీజీఎంఓ అధికారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. కశ్మీర్ విషయంలో భారత్కు చాలా స్పష్టమైన వైఖరి ఉందని మోదీ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంలో పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని ఆ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వము అవసరం లేదని తేల్చి చెప్పాయి. పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు. కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ తీరు చర్చకు వచ్చినట్లు సమాచారం. సోమవారం జరగనున్న డీజీఎంఓ స్థాయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సమాచారం వెలువడింది. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, పాకిస్తాన్ చర్యలకు బలమైన ప్రతిచర్యలు ఉండాలని సైన్యానికి ప్రధాని మోదీ ఆదేశాలిచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం ఇకపై కొత్త దృష్టితో చూడాలని చెప్పారని పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్ 3 లక్ష్యాల్ని సాధించిందని ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి చేసిన వారిని మట్టిలో కలిపేయాలని ప్రధాని మోదీ నిర్దేశించిన మొదటి లక్ష్యం సైనిక దాడితో నెరవేరిందని పేర్కొన్నాయి. సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందనే సందేశంతో రెండోదైన రాజకీయ లక్ష్యం నెరవేరిందని తెలిపాయి. భారత దళాలు పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడంతో శత్రువుల ఇళ్లల్లోకి చొచ్చుకెళ్లి చంపేస్తామని ప్రధాని మోదీ నినదించిన మూడోదైన మానసిక లక్ష్యం నెరవేరిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బహవల్పూర్, మురుద్కే, ముజఫర్బాద్లోని ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. మే 10న పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశంపై నిప్పుల వర్షం కురిపించామని 8 స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశామని
చేశామని వివరించాయి. పాకిస్తాన్పై 3 రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని మే 10న పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని వెల్లడించాయి. ప్రపంచం, పాకిస్తాన్ ఈ విషయాన్ని అంగీకరించాలని, పరిస్థితులు గతంలో మాదిరిగా ఇకపై ఉండబోవని తేల్చి చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ సమాప్తం కాలేదని, సైనిక చర్య తర్వాత పరిస్థితులన్నీ కొత్త స్థాయికి చేరుకున్నాయని వెల్లడించాయి. ప్రధాన సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసి పాక్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి. వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్కు వాస్తవ పరిస్థితి బోధపడిందని, భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం పాక్కు తెలిసొచ్చిందని వివరించాయి. ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఐఎస్ఐకు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత నిఘా నేత్రాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టం చేసినట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కావని భారత్ ప్రపంచానికి చెప్పిందని వివరించాయి. మరోవైపు కశ్మీర్ అంశంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి భారత్లో కలవడం అనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తెలిపాయి. కశ్మీర్ విషయంలో మాట్లాడటానికి ఇంకేమీ లేదని, ఉగ్రవాదుల్ని అప్పగించడం గురించి పాకిస్తాన్ మాట్లాడితే ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ అంశంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని భారత్ కోరుకోవటం లేదని తేల్చి చెప్పాయి. భారత పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. జమ్మూలోనూ పరిస్థితి మామూలుగానే ఉంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు ఆగిపోయాయి. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని సరిహద్దు జిల్లాల్లోనూ శనివారం అర్ధరాత్రి తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి అమృత్సర్లో విధించిన బ్లాకౌట్ ఈ ఉదయం ఎత్తివేశారు. సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు పడిన ప్రాంతాలను గుర్తించి శానిటైజ్ చేయాల్సి ఉందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు పాక్ సైన్యం కాల్పుల విరమణ అవగాహనను ఈ రాత్రికి ఉల్లంఘిస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని సైనికాధికారులు హెచ్చరించారు. We have earlier today sent another hotline message to my counterpart highlighting these violations of the understanding between the DGMOs on the 10th of May and our firm and clear intent to respond to these fiercely and punitively, if repeated tonight, subsequently or later. In this regard, I must inform all of you that the Chief of Army Staff has earlier today conducted a security review and has granted full authority to our army commanders for counter actions in the kinetic domain in case of any violation by Pakistan. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ విజ్ఞప్తిని సీరియస్ గా పరిగణించాలని ఖర్గే, రాహుల్ గాంధీ కోరారు. అమెరికా ప్రకటించిన తర్వాతే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వెల్లడించడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్పై తటస్థ ప్రదేశంలో చర్చలు జరగాలని అమెరికా చెప్పడం 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం ఆమోదయోగ్యం కాదన్న ఆయన అమెరికా జోక్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అంశంలో దేశంలోని అన్ని పార్టీలు ప్రభుత్వానికి మద్దతు పలికాయన్న పైలట్ భారత్ అంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటేలా ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్తాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. చాలా మంది మరణానికి, నాశనానికి దారితీసే ఘర్షణను ఆపేందుకు ఇదే సరైన సమయమని అర్థం చేసుకున్న భారత్, పాక్ నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పరస్పర దాడులతో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ తెలిపారు. 2 దేశాలు ధైర్యంగా తీసుకునే చర్యల ద్వారా వారి వారసత్వం మరింత మెరుగుపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా చర్చలు జరపనప్పటికీ భారత్, పాకిస్తాన్తో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నట్లు ట్రంప్ వివరించారు. 1000 సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ఆయన ఇందుకోసం 2 దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భారత్, పాక్ నాయకత్వాలు చేసిన మంచి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు.
ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం గర్జన రావిల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు వినిపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్ గా రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఉపయోగించిందని వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని రాజ్నాథ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 40 నెలల్లోనే బ్రహ్మోస్ యూనిట్ పూర్తి కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. साथियों, जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन हमने दिखाया है। भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. ఆయన స్వగ్రామమైన సత్యసాయి జిల్లా కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత మురళీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ జరిగింది. ఇందులో మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొని అమర జవాన్ శవపేటికను మోశారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా 25 లక్షల సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీ నాయక్ పోరాట పటిమను భావి తరాలకు చాటి చెప్పేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామస్తుల కోరిక మేరకు కల్లి తండాను మురళీ నాయక్ తండాగా మార్చేందుకు సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో తన గుండె బరువెక్కిందన్న చంద్రబాబు వీర జవాన్కు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు చెందిన విద్యావేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, ఎంజీఆర్ మనవడు రాజేంద్రన్, పర్యావరణ పరిరక్షకుడు రాధాకృష్ణన్ మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. తమిళనాడు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్న పవన్, మురుగన్ క్షేత్రాలు కొలువైన నేలలో ఆధ్యాత్మిక శక్తి ఉందన్నారు. తమిళనాడులో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని బలంగా విశ్వసిస్తానని తెలిపారు. ఇదే భావనతో జనసేన పార్టీని స్థాపించానని తమిళనాడు నేతలకు వివరించారు. అక్కడి ప్రజలకు మేలు చేకూరేందుకు బలమైన నాయకత్వం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అక్కడి ప్రజలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆప్కాబ్ చైర్మన్ గా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను సీఎం చంద్రబాబు నియమించారు. మరో 3 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్లను నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటిలో 2 తెలుగుదేశం, 1 జనసేనకు కేటాయించారు. ఇటీవల 10 జిల్లాలకు సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్లను నియమించిన చంద్రబాబు తాజాగా మిగిలిన 3ంటిని భర్తీ చేశారు. ఏలూరు సహకార బ్యాంకు చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ గా జనసేనకు చెందిన చాగంటి మురళీకృష్ణను నియమించారు. ప్రకాశం డీసీసీబీ చైర్మన్ గా కామేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ గా కసిరెడ్డి శ్యామలను ఎంపిక చేశారు. తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ గా జనసేనకు చెందిన తుమ్మల రామస్వామి, డీసీఎంఎస్ చైర్మన్ గా పిచ్చెట్టి చంద్రమౌళిలకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు 3 నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హాజరు కాలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. కానీ వారు విచారణకు హాజరు కాలేదు. రిమాండ్ రిపోర్టుల్లో పేర్లు నమోదు చేయడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా అరెస్టు నుంచి వీరికి ఎలాంటి మధ్యంతర రక్షణ లభించలేదు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వేళ విచారణకు హాజరవుతారని భావించారు. అయితే 3 కూడా విచారణకు హాజరు కాకపోవడంతో ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలోని మొదటి 10 ర్యాంకుల్లో కేవలం ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగిన ఎబ్సెట్ ఫలితాలను జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,198 మంది ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు రాయగా, ఇంజనీరింగ్ విభాగంలో 2,07,000 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దక్కించుకున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన పల్లా భరత్ చంద్ర మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా, నంద్యాల జిల్లాకు చెందిన రామ్ చరణ్ రెడ్డికి 2, విజయనగరం జిల్లాకు చెందిన సూర్య కార్తిక్ 3వ ర్యాంకు దక్కించుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మాలో మొదటి ర్యాంకు మేడ్చల్ జిల్లాకు చెందిన సాకేత్ రెడ్డి, 2వ ర్యాంకు కరీంనగర్ కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్య, 3వ ర్యాంకు వరంగల్ కు చెందిన చాడా అక్షిత్ కైవసం చేసుకున్నారు. ఎబ్సెట్ అధికారిక వెబ్సైట్లో ర్యాంకులతో పాటు మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ మెట్రో రైలు విజయగాథను తమ విద్యార్థుల అధ్యయనానికి పరిశోధనా పత్రాలుగా ప్రచురించాయని మెట్రో అధికారులు వెల్లడించారు. గతంలో ఐఎస్బీ, స్టాన్ఫోర్డ్ పరిశోధనా పత్రాలు ప్రచురించాయని, తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ప్రచురించిందని తెలిపారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో మెట్రో రైలు వ్యవస్థ ఒక ప్రముఖ రవాణా వ్యవస్థగానే కాకుండా మౌలిక వస్తువుల కల్పనలో ఒక నూతన ఒరవడిని ప్రదర్శించిందన్నారు. పీపీపీ విధానంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రాజెక్టుగా అవతరించిందని హార్వర్డ్ పరిశోధనా పత్రంలో స్పష్టం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తుందన్న ఆయన, నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాలను హార్వర్డ్ పత్రంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలిరావాలని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించిన మంత్రి ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల మొదటి రోజున సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. గోదావరి హారతి కోసం కాశీ నుంచి ప్రత్యేకంగా పురోహితులను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు. ఆవిష్కరణలు పురోగతికి ఇంజిన్ లాంటివైతే సాంకేతికత దాని ఇంధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ స్ఫూర్తిని కొనసాగిస్తూ సుపరిపాలనలో సాంకేతికత పరివర్తన శక్తిని పెంపొందిస్తున్నామని సామాజిక మాధ్యమం వేదికగా సీఎం పోస్టు చేశారు. వ్యవసాయం నుంచి ఏఐ వరకు సాంకేతికత జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తూ ఉత్పాదకతను పెంచుతోందన్న చంద్రబాబు, మానవాళికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తోందన్నారు. ఈ పరివర్తనకు కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచం భారతదేశం ఎదుగుదలను చూస్తోందన్న చంద్రబాబు, ఇప్పుడు తదుపరి ప్రపంచ ఆవిష్కరణ తరంగానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతించారు. రష్యాతో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమేనన్న జెలెన్స్కీ, అంతకంటే ముందు కాల్పులు ఆగిపోవాలని స్పష్టం చేశారు. ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు రావాలన్న పుతిన్ ఆహ్వానాన్ని నేరుగా జెలెన్స్కీ ప్రస్తావించలేదు. అయితే ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని చెప్పిన జెలెన్స్కీ, మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదని వివరించారు. రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని, క్రెమ్లిన్ ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని పుతిన్ తెలిపారు. మే 15న ఇస్తాంబుల్లో ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు.